అలాగా కార్డియాక్ సర్జరీలో జాయిన్ అయ్యాను. ఎంతమందండి మొత్తం ఫ్యామిలీ మీ మెంబర్స్? మేము ఐదుగురం. మా అన్నయ్య, మా అక్కయ్య, నేను, మా చెల్లెళ్ళు ఇద్దరు ఉంటారు. హ్మ్. సో, అక్కయ్యకి మైట్రల్ వాల్వ్ అని అది రుమాటిక్ హార్ట్ డిసీజ్ అని ఆ కాలంలో చాలా మందికొచ్చేది. హ్మ్. చిన్నప్పుడు థ్రోట్ పెయిన్ వచ్చి, కీళ్ళవాతాలొచ్చి తర్వాత అది హార్ట్‌కి పాకేది. అది ఒక ఏజ్ తర్వాత తెలిసేది. అప్పటికే అంత ట్రీట్మెంట్ లేదు. వాల్వ్ రీప్లేస్‌మెంట్ కూడా చాలా ప్రిమిటివ్ స్టేజ్‌లో ఉండింది. ఓకే. మెడ్రాస్ చెరియన్ గారు అప్పుడు చేసేవారనమాట విజయ హాస్పిటల్‌లో. సో, అప్పటికి తీసుకెళ్ళినా గాని బాగా అడ్వాన్స్డ్ అని చెప్పారు. సో, అందువల్ల వి కుడ్ నాట్ డూ ఎనీథింగ్. దట్ లెఫ్ట్ ఎన్ ఇంప్రెషన్ ఇన్ మై మైండ్. దాని ద్వారా ఖచ్చితంగా చేయాలని. ఇండియా రావడానికి ఇంకో కారణం గూడా ఏంటంటే, మ ఇలాగా మిడిల్ క్లాస్‌లో కొంత అవగాహన లేకపోవడము, యాక్సెస్ హ్మ్. హెల్త్ కేర్‌కి యాక్సెస్ లేకపోవడం ఉంది. మనం వెనక్కొచ్చి మన సొసైటీలో కొంత కరెక్టే. ఆహ్, హెల్ప్ చేయాలి. కొంత ఎలివేట్ చేయాల్సిన అవసరం ఉందని దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఎలాగో పేరెంట్స్‌కి దగ్గరగా ఉండడం కోసం ఇలాగ మన నేర్చుకున్న మన విద్య ఏదైతే ఉందో ఎక్కడ అవసరమైతే అక్కడ చేయాలి గానీ, అక్కడ చేసేముంది మనం చేసేదంతా కూడా అందరూ చేస్తూనే ఉన్నారు ఇంగ్లాండ్‌లో. ఇక్కడ దానిలో కొంత నీడ్ ఉందనే ఉద్దేశ్యంతో వెనక్కి రావడం జరిగింది. మీ పిల్లలకు సంబంధించి ఎవరైనా ఈ ప్రొఫెషన్‌కి ఉన్నారా? ఎలా? నాకొక్క అమ్మాయే. ఒక పాప. సో, ఆమె షీ ఈస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రియేటివ్ వర్క్, హ్మ్. ఎంటర్‌టైన్‌మెంట్. సో, ఆమె యానిమేషన్ చేసింది యూఎస్‌లో. ఇప్పుడు వెనక్కొచ్చేసారు. బట్ హర్ హస్బెండ్ మా అల్లుడు ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ ఇంగ్లాండ్‌లో చదువుకున్నాడు. సో, తనిప్పుడు ఇక్కడ ఈ హాస్పిటల్ మా స్టార్ హాస్పిటల్ గ్రూప్‌కి ఎమర్జెన్సీ రూమ్ హెడ్. డాక్టర్లు వంశంలో ఎవరో ఒకళ్ళు డాక్టర్లుంటారు. యాక్టర్లుంటారు. రాజకీయ అవును. నాయకులకి ఉంటది. అలా కాకుండా మీరు క్వైట్ డిఫరెంట్ ఆహ్, పాప ఆలోచన. ఆమెకు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి క్రియేటివ్ బాగా అలవాటనమాట. ఇంగ్లాండ్‌లో ఉన్నప్పుడు కూడా స్కూల్‌లో ఆర్ట్ చేయడము, తర్వాత యానిమేషన్ మేమిద్దరం కలిసి యానిమేషన్ డిస్నీ మూవీస్ చూసేవాళ్ళం. ఆ రకంగా షీ గాట్ హుక్డ్ ఆన్ టు దట్. సో, అందువల్ల అండర్ గ్రాడ్‌లో షీ మెడిసిన్‌లో అది ఐఐటీ చెన్నైలో 1 ఇయర్ చేసింది. ఓకే. షీ గాట్ ఐఐటీ సీట్ ఇన్ చెన్నై. హ్మ్. తర్వాత షీ వాంటెడ్ టు గో ఇంటూ క్రియేటివ్ వర్క్.